ఏపీలో కొత్తగా అధికారం చేపట్టబోయే టీడీపీ ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు సాధించే చర్యలు చేపట్టింది. సాధారణ పరిపాలన శాఖ ఆదేశం మేరకు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. అటు మరో ఐఏఎస్ అధికారి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. ఇక రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను కూడా తొలగించారు. టీచర్ల బదిలీలకు కూడా బ్రేక్ పడింది. ఏపీలో అధికారం మారడంతో సెక్రటేరియట్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు జవహర్ రెడ్డి. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో కొత్త సీఎస్ను నియమించే అవకాశం ఉంది. ఇటు సలహాదారులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 40 మందిని సలహాదారుల పదవి నుంచి తొలగిస్తూ జీఐడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4 నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇటు చంద్రబాబును పలువురు సీనియర్ అధికారులు కలుస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయనతో భేటీ అయ్యారు. ఇటు కొందరు అధికారుల్ని కలవడానికి చంద్రబాబు ఇష్టపడనట్లు తెలుస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలవడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. మరో ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైంది. మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన రఘురామరెడ్డికి అనుమతి ఇవ్వలేదు సెక్యూరిటీ అధికారులు. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించారు కొల్లి రఘురామరెడ్డి. ఎన్ఎస్జీ నిబంధనల్ని పట్టించుకోకుండా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు కొట్టారు కొల్లి రఘురామరెడ్డి. ఎన్నికల్లో వైసీపీ విధేయుడుగా ఉన్నాడన్న ఆరోపణలతో రఘురామరెడ్డిపై ఈసీ కొరడా జుడిపించింది. ఇటు సిఐడి చీఫ్ సంజయ్ కార్ను కూడా కరకట్ట వద్దే ఆపేసిన పోలీసు అధికారులు వెనక్కి పంపారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోర్టుకు ముందు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ డీఈఓలను ఆదేశించారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 టీచర్లను బదిలీ చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సీఎం పేషీలోని కొందరు అధికారుల ఒత్తిడితో పైరవీలు, సిఫార్సులు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో సీఎంగా ప్రమాణం చేయబోతున్న చంద్రబాబు తన టీంను రెడీ చేసుకునే పనిలో పడ్డారు. ఎవరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వాలన్న దానిపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. సిన్సియర్ అధికారుల జాబితాను సిద్ధం చేశారని చెబుతున్నారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించే అవకాశాలున్నాయి. సీఎం పేషీలో మరికొందరు అధికారుల నియామకంపైన కసరత్తు జరుగుతోంది. గత ప్రభుత్వంలో పొరపాట్లు చేసిన అధికారుల్ని సహిస్తాను కానీ కావాలని కుట్రలు చేసిన వారిని మాత్రం వదిలేది లేదంటున్నారు చంద్రబాబు.